హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు తిరుప్పావై 27వ పాసురం. చాలా విశేషమైన పాసురం అండి. ఈ పెద్దామె తెలుగులో అర్థం చెప్తున్నారు. అంతేకాదండి, మన రామాలయంలో 108 గంగాళాలతో ప్రసాదాలు పెట్టారు. ఈ స్త్రీలు అయితే భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టారండి. చాలా బాగా అలంకరించారు మన పూజారి గారు. ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తారు. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ దివ్యాయ శ్రీమతే నారాయణ దివ్య సుభద్ర మంత్ర పుష్పం సాష్టాక్షరవస్సారం ధ్యానామి గురునా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. గోపికలు కృష్ణ భగవాన్ని మార్గశీర్ష వ్రతానికి పరికరాలు అడిగారు. పరికరాలు అడిగితే కృష్ణుడు అనుకుంటాడు ఆ పరికరాలు ఆ గుణాలు గలటువంటి వస్తువులు అడిగారు వాళ్ళు. కానీ అటువంటి గుణాలు గల వస్తువులు అడిగారు. ఆ గుణాలు గల వస్తువులు దొరకడం కష్టం, నన్ను నేనే ఇచ్చుకోవాలి అటువంటి గుణాలు గల వస్తువులు అనుకుని గోపికలతో అంటాడనమాట. అంటే వాళ్ళంటారు, నువ్వేమో వడపత్రశాయిడి, ఈ 3 లోకాలని కూడా నీ పొట్టలో పెట్టుకుని లేత మర్యాద మీద పడుకునేటువంటి పడుకునేవాడిని, నువ్వు గతనాగన సమర్థుడివి, నువ్వు ఇవ్వగలవు ఆ వస్తువులన్నీ చెప్పి అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే సరే, ఇంకా మీ కోరిక ప్రకారం ఇస్తాను, తీసుకోండి. శ్రీమన్నారాయణుడు వాసుదేవుడిగా మధురలో జన్మించినప్పుడు, అక్కడ అత్యామూర్తిగా ఉన్నప్పుడు అక్కడ ఆలయంలో ఉండేటటువంటి శంఖం ఒకటి, వీళ్ళు 3 శంఖాలు అడిగారు కదా, ఆ శంఖం ఒకటి. రెండోది, నేను ఆవుల్ని వెనక్కి పిచ్చేటప్పుడు ఊదేటటువంటి ఒక శంఖం ఒకటి. రేపల్లిలో ఆలయంలో ఉపయోగించే శంఖం ఒకటి. ఇవి 3 శంఖాలు తీసుకోండి. పర అడిగారు కదా, పర అంటే ఒకటి విక్రమావతారంలో జాంబవంతులు వాయించినటువంటి పర ఒకటి. రావణోధానంతరం రామవిజయానికి సూచనగా మ్రోగించినటువంటి పర అంతకంటే కొంచెం పెద్దది. తర్వాత నేను కుంభ నృత్యం చేసేటప్పుడు గుండెలకి కట్టుకునేటువంటి పర ఇంకా పెద్దది. 3 పళ్ళు తీసుకోండి. మంగళాశాసనం మంగళాశాసనం శాసనం చేసేవాళ్ళు కావాలంటే పెరియాళ్ళ వాళ్ళు, నమ్మాళ్ళ వాళ్ళు తీసుకోండి. అంటే జెండా అంటే గరుడిని జెండాని తీసుకోండి. నా దేవేరైనటువంటి లక్ష్మీదేవిని మంగళదీపంలా తీసుకోండి. నా చెయ్యైనటువంటి అనంతుడిని మీరు చాందినిగా తీసుకోండి. అంటే అని చెప్పి ఈ వ్రతానికి ఫలం ఏంటి అని అడుగుతారు అనమాట. ఈ వ్రతానికి ఫలం అంటే వ్రతాన్ని కోడారే వెల్లుంచి గోవిందా, అంటే కోడని వాళ్ళని కూడా జయించేటటువంటి గుణముల గోవిందా అంటారు అనమాట. అంటే ఈరోజు అన్నం, పంచదార, నెయ్యి కలిపి ఒక తీయని పదార్థాన్ని చేస్తారు, దాన్ని కోడారై అంటారు. ఈ పాయసం రోజున ఆ పాయసం చేస్తారు కాబట్టి దీన్ని కోడారై పాత్ర అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ గోవింద గోవింద అనేది కూడా వరుసగా వాళ్ళు రేపు ఎల్లుండి కూడా గోవింద గోవింద అంటారు. అలా అనడానికి కారణాలు రేపు పాత్రలో చెప్తారు అని చెప్పి దీనికి ఫలితం ఏంటంటే, భగవంతుడు జీవుల్ని తనకి సుముఖులుగా ఉన్నటువంటి భక్తుల్ని వాళ్ళ కోపం వచ్చినా కూడా మళ్ళీ బతిమాలి తనలో కలుపుకుంటూ ఉంటాడు, తన దారికి తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే మేము ఆడవాళ్ళమైన అనే అభిమానం అనే వదిలేసి మేము మీ అనుగ్రహం పొందడానికి, నీ సంశ్లేషం పొందడానికి మేము మీ దగ్గరికి ఇలా వచ్చాము. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగితే, వీళ్ళు దాన్ని పాడి పరే కొండు. నేను ఇప్పటివరకు కూడా ఈ నగరం వల్ల ఎవరు కూడా నా కృష్ణనామాన్ని పఠించిన వాళ్ళు లేరు, కానీ పెద్దలు మాకు వ్రతం కోసం అనుగ్రహించారు నామాన్ని పఠించమని. అని చేత మేము ఆ నామాన్ని పఠించి వర్షం కోసం పర అనేటువంటి వాద్యాన్ని అడిగాము. అంచేత ఈ ఇష్టం లేనటువంటి నామం ఇష్టం లేని పెద్దల ఊళ్ళో ఉండి పర అనే వాద్యాన్ని మేము పొందాం కాబట్టి మాకు సమ్మానం చేయాలి. అది ఎటువంటి సమ్మానం అంటే లోకులందరూ కూడా
అమ్మ గోపికలు ఎంత గొప్ప సన్మానం పొందారు కృష్ణుడి చేతను అందరూ అనుకోవాలి అని చెప్పి దానికి ఉదాహరణ కింద సీతాదేవి రాముడితో వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు రాముడు తన మెడలో ఉన్నటువంటి ఆభరణాలు తీసి హారం తీసి ఆవిడ మెడ వేస్తాడు, ఆవిడ పాదాలని తాకుతాడు. అప్పుడు భర్త భార్య పాదాలను తాగచ్చా అంటే ప్రేమాధిక్యంతో అలా చేస్తే తప్పు లేదని పెద్దలు అంటారు. అటువంటి సన్మానం మాకు కావాలి. ఒకసారి కృష్ణుడు ద్వారకలో సత్యభామ ఒళ్ళో తలపెట్టుకుని అర్జునుడు ఒళ్ళో తలపెట్టుకుని సత్యభామ ఒళ్ళో కాలు పెట్టుకుని ద్రౌపది దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సంజయుడు వస్తాడు. సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి మనం ఇంత అన్యోన్యంగా ఉన్న విషయాన్ని చెప్తాడు. అతని గుండెలు మండిపోతాయి. అలాగే మన యొక్క సమ్మానం, మన యొక్క కలయికను చూసి మన విరోధులందరూ కూడా అలా అసూయపడేంత సమ్మానం మాకు చెయ్యాలి నువ్వు అంటే మీకు ఏం కావాలంటే ఈడ మాకు భుజాభరణాలు, దుద్దులు, హస్తాభరణాలు, పాదాభరణాలు, కడియాలు, అందులు అవన్నీ కూడా నీ నుంచి మేము పొందాలి. ఏ విధంగా సీతాదేవి రాముడు వనవాసం నుంచి దిగి వచ్చాక ఆభరణాలు ధరించిందో ఆ విధంగా మేము ఆభరణాలు ధరించాలి. మాకు వస్త్రం కూడా ద్రౌపదికి ఎలా వస్త్రం ఇచ్చారో మాకు కూడా పట్టు చీరలాంటిది నువ్వు ఇవ్వాలి. అవన్నీ మేము కట్టుకోవాలి. నీతో కూర్చుని ఆ నెయ్యి పాలు పోసినటువంటి పాయసాన్ని మోచేతుల నుంచి కారేలా మేము తాగాలి. అది మేము తాగడం ముఖ్యం కాదు, అక్కడ నీ భగవంతుడితో కలియడం అనమాట. కానీ నీతో కలిసి ఒకళ్ళొకళ్ళు కలుసుకుంటే ఒకళ్ళొకళ్ళు కలుసుకుంటూ తాగాలి. చేత అన్నం అనేటటువంటి అన్నం అనేటటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఆ పాలు నెయ్యి అనేటటువంటి కళ్యాణ గుణాలు. ఈ కళ్యాణ గుణాలతో నీలో సంశ్లేషం చెందడమే, నీతో భోగరసం అనుభవించడమే మా యొక్క ఉద్దేశం అని చెప్పేసి గోపికలు ఈ రోజు కాసులలో కృష్ణుడిని ప్రార్థిస్తారు. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ